లాస్ట్ టైం చెప్పుకున్న దాని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం. లాస్ట్ టైం మనం ఎలిమెంటల్స్ అండ్ ది మైక్రోకాస్మ్ అన్న టాపిక్ మనం స్టార్ట్ చేసుకున్నాం. దానిలో సోలార్ ఏంజల్ అండ్ లూనార్ వీళ్ళ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. The first step of the ego towards producing a shadow is expressed in the words, the ego sounds his notes. So, ఈగోకి ఎటువంటి బాడీ అన్నటువంటిది వస్తే బాగుంటుంది అన్నటువంటిది ఇట్ సెలెక్ట్స్ ఇట్స్ ఓన్ బాడీ. సో సౌండ్స్ హిజ్ ఓన్ నోట్స్. సో ఎటువంటిది ఇది అవసరమో అటువంటి ఇది తీసుకోబడటం అన్నటువంటి జరుగుతుంది ఈగోకి. హీ అటర్స్ హిజ్ వాయిస్ అండ్ యాజ్ ఇన్ ద లోగోయిక్ ప్రాసెస్ ద లెస్సర్ ఆర్మీ ఆఫ్ ద వాయిస్ రెస్పాండ్స్ ఇమీడియట్లీ టు ఇట్. సో అది ఎటువంటిది మన ఈ జన్మలో సాధన చేసుకోవాలో అన్నటువంటి దాని మీద అటువంటి బాడీ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈగో. అకార్డింగ్ టు ద టోన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద వాయిస్ సో ఈజ్ ద నేచర్ ఆఫ్ ద రెస్పాన్స్ టు ఏజెంట్స్. సో దాని యొక్క క్వాలిటీ అండ్ టోన్ అంటే అది ఎంతవరకు సాధన చేసుకుని ఆగిందో దానికి తగ్గటువంటి విషయములు ఈ జన్మలో ఫర్దర్ స్టెప్స్ అన్నటువంటి వాళ్ళకి ఇవ్వబడతాయి. According to the depth or height of the note and according to its volume, so is the status or grade of building deva which replies to the call. So మన హైట్ డెప్త్, సో మన యొక్క జీవితంలో మనం ఎంతవరకు క్రితం జన్మల్లో మనం సాధించాం అనేటువంటి దాని మీద ఈ జన్మలో మన హైట్ డెప్త్ ఆధారపడతాయి. అంటే క్రితం జన్మలో మనం ఏదైనా కాస్త మంచి పని అన్న చేసుకుంటే ఈ రోజున మనం ఈ జన్మలో ఒక మంచి చోట మనం జన్మ అనేటువంటిది ఇవ్వబడి తద్వారా ఈ జన్మలో మనం చేసుకోవాల్సినటువంటి సాధన అనేటువంటిది మనకి చేసుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు వెళితే నెక్స్ట్ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది, ఆ నెక్స్ట్ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఈ రకంగా మనకి లైఫ్ టు లైఫ్ బెటర్మెంట్ అనేటువంటిది రావడం అనేటువంటిది ఈగో యొక్క సెలక్షన్లో ఉంటుంటుంది. ఇదంతా కూడా మనకి ఈగో సెలక్షన్ అనేటువంటిది అది దానికి ఎటువంటి బాడీ కావాలో అటువంటి దానికి రెస్పాండ్ అవుతూ బిల్డింగ్ దేవాస్ అంటే ఎటువంటి బాడీ వీడికి కట్టివ్వాలో అటువంటి బాడీ వీడికి ఒక కోరిక చేత వాడికి అటువంటి ప్రదేశంలో వాడికి బాడీ ఏర్పాటు చేయబడుతుంది. కనుక మనకే ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మనకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని కానీ లేదా అందరూ బాగున్నారే మనమే చాలా ఇబ్బందుల్లో పడ్డామే అని ఇలాంటి ఆలోచనలన్నీ మనకి లైఫ్లో మనకి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఈగో యొక్క సెలక్షన్ మీద ఆధారపడుతుంది. ఈగోతోటి డిటాచ్ అయ్యి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఇవన్నీ ఏంటి, మనకి మన లైఫ్ కూడా మన సంతోషంగా లేదే, మనది ఎందుకు ఇంత బాధగా ఉంది అన్నటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఈగోతోటి కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనలో ఒక భాగము. కనుక ఇవన్నీ కూడా మనం క్రాస్ అయితే కనుక అప్పుడు మనకి సాధనలో ఒక స్థితికి మనం వెళ్ళగలుగుతాం. అందు గురించి ఇవన్నీ కూడా మనకి లైఫ్లో ఎదురొచ్చాయి. కనుక ఇవన్నీ కూడా లెటర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్ అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని తద్విధముగా వాటిని పూర్తిగా వాటిని స్వీకరించి ఆ విధముగా జీవితం నడుచుకుంటూ వెళ్తుంటే ఫర్దర్ లైఫ్ అనేటువంటి దానిలోకి వీళ్ళు ఇంకా ముందుకెళ్తారు. కనుక ఇదంతా కూడా ఈగో యొక్క దీన్ని ఆధారముగా వాళ్ళకి ఆ లైఫ్లో కావాల్సినటువంటి ఏర్పాటు అన్నటువంటిది దేవా బిల్డర్స్ అనేవాళ్ళు చేసిస్తూ ఉంటారు. It sweeps into activity. This egoic note produces therefore certain effects. It sweeps into activity devas who proceed to transmit the sound. They utter a word. Who transmit a sound, they utter a word. So sound అనేటువంటిది ఇచ్చేది ఈగో, వర్డ్గా తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు బిల్డర్. అంటే ఒక ఆలోచన లేదా ఒక ఇది ఒక రూపురేఖలు అన్నటువంటి ఈ రకంగా నాకు కావాలి. మనకి బిల్డింగ్ కట్టించేవాడు ఉంటాడు, హౌస్ మేస్త్రి, వాడికి బిల్డింగ్ ప్లాన్ ఇస్తాం, వాడు మనకి ఆ రకంగా బిల్డింగ్ కట్టిస్తాడు. వాడికి తోచింది వాడు కట్టడు, మనం అడిగినట్టుగా వాడు కట్టేసిస్తాడు.
వాడికి మనం బిల్డింగ్ ప్లాన్ అనేటువంటిది వాడికి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినటువంటి బిల్డింగ్ ప్లాన్ ప్రకారంగా వాడు ఎక్కడ ఏ గదులు రావాలి ఏమిటి అనేటువంటి విధంగా వాడు ఎలా అయితే కట్టేసి ఇస్తాడో, అలాగే ఈగో ప్లేన్లో నుంచి కోరిన విధముగా దేవా బిల్డర్స్ అనేటువంటి వాళ్ళు మనకి దేహాన్ని కట్టి ఇస్తారు. They utter a word. It reaches the listening devas of the second grade, who take up the word and proceed to elaborate it into what might be called a mantric phrase. Danni, ఈ వర్డ్ని the listening devas of the second grade. ఈ వాక్కు ఉచ్చారణ అనేటువంటి జరిగిన తర్వాత అది లిసనింగ్ దేవాస్. ఈ లిసనింగ్ దేవాస్ అనేవాళ్ళు ఇథరిక్ ప్లేన్లో ఉంటారని మనం చెప్పుకున్నాం. ఇథరిక్ ప్లేన్లో మనకి లిసనింగ్ దేవాస్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి మనం కోరినవన్నీ వాళ్ళు విని ఆ విధంగా వాళ్ళు లిసనింగ్ బిల్డర్స్ గ్యాదర్ ది మెటీరియల్ అన్నాం. సో ఈ లిసనింగ్ దేవాస్ అనేవాళ్ళు మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు. కనుక ఈ లిసనింగ్ దేవాస్ ఏం చేస్తారంటే మనం ఆఫ్ ది సెకండ్ గ్రేడ్ హూ టేకప్ ద వర్డ్ అండ్ ప్రొసీడ్ టు ఎలాబరేట్ ఇట్ ఇంటూ వాట్ మైట్ బి కాల్డ్ ఏ మంత్రిక్ ఫ్రేజ్. దాన్ని ఒక చక్కగా రూపురేఖలన్నీ దానికి రంగులేసి దిద్ది ఇచ్చినట్టుగా వాళ్ళు తయారు చేసి ఇస్తారు. మనం కోరినది ఏమిటి అది వాళ్ళు మనకి చూపిస్తారు. The building process definitely begins in a sequential threefold manner. So building అనేటువంటిది threefold manner లో కట్టబడుతుంది. The mental body begins to coordinate in 3 stages. All the building stages overlap when, for instance, the coordination of the mental body is in its second stage. The first stage of astral concretion begins. This is carried on for 7 stages, 3 major and 4 minor, which overlap in an intricate fashion. Again, when the second stage is reached, a vibration is produced which awakens response in ether matter on the physical plane, and the builders of the etheric double commence their activity. Again, the process is repeated. In the second stage of the work of these etheric devas is begun, conception takes place upon the physical plane. So physical plane లో కన్సెప్షన్, పిండం, తల్లి గర్భంలో పిండం తయారవడానికి పైన చరిత్ర గురించి చెప్తున్నాడు. సో మెంటల్ ప్లేన్లో ఫస్ట్ ఫార్మ్ అవుతుంది. మెంటల్ ప్లేన్లో ఫస్ట్ స్టేజ్ ఫార్మ్ అయిన తర్వాత there are 7 stages in every plane, don't forget that. So mental plane లో ఫస్ట్ ప్లేన్ అయిన తర్వాత సెకండ్ ప్లేన్ వస్తుంది. మెంటల్ ప్లేన్లో సెకండ్ ప్లేన్ మెంటల్ ప్లేన్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ యాస్ట్రల్ ప్లేన్ ఫస్ట్ ప్లేన్ ఫారం అవుతుంది. యాస్ట్రల్ ప్లేన్ మళ్ళీ సెకండ్ ప్లేన్ ఫారం అయిన తర్వాత అప్పుడు ఫిజికల్ ప్లేన్లో ఫస్ట్ ప్లేన్ ఫారం అవుతుంది. ఫిజికల్ ప్లేన్లో సెకండ్ ప్లేన్ ఫారం అయిన తర్వాత అప్పుడు కన్సెప్షన్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే మెంటల్ ప్లేన్ సెకండ్ ప్లేన్ వచ్చిన తర్వాత థర్డ్ ప్లేన్ ఫోర్త్ ప్లేన్ అలా 7 ప్లేన్స్ వస్తాయి. యాస్ట్రల్ ప్లేన్లో 7 ప్లేన్స్ వస్తాయి. ఫిజికల్ ప్లేన్లో 7 ప్లేన్స్ వస్తాయి. ఈ 7 ప్లేన్స్ ఇవన్నీ ఏర్పడేటప్పటికి అప్పుడు దేహం తయారవుతుంది. కనుక అసలు పిండం కూడా తయారవకముందు ఎక్కడ ఉంది ఇదంతా అంటే మెంటల్ ప్లేన్లో ఉంది. మనలో ఒక వాక్కు ఉచ్చారణ అనేటువంటి చేస్తున్నాం. అంటే ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ది స్పీచ్ ఎక్స్టర్నలైజ్ అవ్వడానికి ముందు ఇట్ ఈస్ ఇన్ ద కన్సెప్షన్ ఫామ్. సో కన్సెప్షన్ ఫామ్కి పైన అది ఇట్ ఈస్ ఇన్ థాట్ ఫామ్. సో థాట్ ఫార్ అండ్ స్పీచ్ ఇది ఎలా అయితే 3గా ఉందో అలాగే బిడ్డ తల్లి గర్భములో కట్టుకోవడానికి ముందు మెంటల్ ప్లేన్లో కట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. మెంటల్ ప్లేన్లో మనం పుడదాం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ ఆ సోల్ ఈగోయిక్ ప్లేన్లో ఉన్నటువంటి ఇది ఇట్ డిసైడ్స్ టు టేక్ బర్త్. సో ఎప్పుడైతే అది డెసిషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది సంకల్పము అనుకున్నాం, నిన్ననే చెప్పుకున్నాం. అవన్నీ సంకల్పము అనేటువంటిది మెంటల్ ప్లేన్లో జరుగుతుంది. సంకల్పం అనేటువంటిది మెంటల్ ప్లేన్లో జరిగిన తర్వాత అది డిజైర్ ఆస్పెక్ట్లో యాస్ట్రల్ ప్లేన్లో జరుగుతుంది. సో సంకల్పం అనేటువంటిది మెంటల్ ప్లేన్లో నుంచి తర్వాత డిజైర్ ఆస్పెక్ట్ వచ్చేటికి ఫర్దర్ లేయర్స్ ఇన్ ద మెంటల్ ప్లేన్ అనేటువంటి కన్ఫిగర్ అవుతాయి. తర్వాత యాస్ట్రల్ ప్లేన్లో డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఫ్రేమ్ అవుతుంది. అది అయిన తర్వాత అక్కడ సెకండ్ ప్లేన్ అనేటువంటి ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ప్లేన్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్లేన్ ఫిజికల్ ప్లేన్లో తయారైన తర్వాత అటామిక్ స్టేజ్, అటామిక్ ప్లేన్. నెక్స్ట్ ఈజ్ ఇథరిక్ ప్లేన్ ఫారం అయిన తర్వాత అప్పుడు ఫిజికల్గా
కన్సెప్షన్ అన్నటువంటి తల్లి గర్భంలో ఏర్పడుట. కనుక తల్లి గర్భంలో పిండం ఏర్పడడానికి ముందు ఇదంతా కూడా ఈగో ఇదా డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు బిల్డర్స్ లిసనింగ్ దేవాస్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అన్నటువంటి చేసిస్తూ ఉంటారు. కనుక లిసనింగ్ దేవాస్ ఎవరికి రెస్పాండ్ అవుతున్నారు? తల్లిదండ్రులకు కాదు. లిసనింగ్ దేవాస్ ఆర్ రెస్పాండింగ్ టు ద ఈగోస్. ఈగో డిసైడ్ చేసుకుంటారు ఎవరికి పుట్టాలి, ఎట్లా పుట్టాలి, ఏ తల్లిదండ్రులు నాకుంటే నా యొక్క లైఫ్లో నేను ఎవాల్వ్ అవుతాను అన్నటువంటిది ఈగోయిక్ ప్లేన్లో ఉన్నటువంటిది డిసైడ్ చేసుకుంటాం. డిసైడ్ చేసుకుని అటువంటి బాడీ నాకు కావాలన్నటువంటిది ఈగోయిక్ ప్లేన్లో డిసైడ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా లిసనింగ్ దేవాస్ వాళ్ళు బిల్డర్స్, వాళ్ళు ఈ బాడీని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు. కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినటువంటి బాడీ తోటి తల్లి గర్భంలో చేరడం అనేటువంటిది ఉంటుంది. కనుక ఇట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ ది ఈగో బట్ నాట్ ది మదర్ ఆర్ ది ఫాదర్. సో ఈగోయిక్ ప్లేన్లో ఆ రకంగా డెసిషన్ అన్నటువంటిది చేసుకున్న తర్వాత ఎటువంటిదైతే నాకు బాగుంటుంది అదంతా మనం చెప్పుకున్నాం. అకార్డింగ్ టు ఇట్స్ నోట్, ఈగో యొక్క నోటుని బట్టి రెస్పాన్స్ అకార్డింగ్ టు ఇట్స్ హైట్, డెప్త్, వాల్యూమ్ ఇవన్నిటిని మెజర్ చేసుకుని ఎలా మనకు చొక్కా కొట్టాలంటే వాడు అన్ని మెజర్ చేసుకున్నాడు కొడతాడు. అలాగే తల్లి గర్భంలో కొట్టడానికి ఆ రకంగా ఈగో డిసైడ్ చేసుకుంటుంది అన్నమాట. డిసైడ్ చేసుకుని అప్పుడు ఈ రకంగా ఈ హైటు, ఈ డెప్త్, ఈ వాల్యూము, ఈ నోటు, ఈ సౌండ్, ఈ వర్డ్ ఇవన్నీ ఏర్పడి ఇది కరెక్ట్ అన్నట్టుగా అనుకుని అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆ ఈగో చేరడం అన్నటువంటిది ఉంటుంది. This is a very important point to be remembered, for it brings the entire process of human birth definitely into line with established karmic law. So with established karma అంటే ఒక కర్మ లా అనేటువంటిది ఉంటుంది. అంటే క్రితం జన్మలో నేను అప్పులు ఎంతవరకు చేశానో ఆ లెవెల్ నుంచి తీర్చడం అనేటువంటిది ఉంటుంది. క్రితం జన్మలో ఎక్కడ దాకా మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఏప్రిల్ 1 నాడు వచ్చేసరికి క్రితం ఇయర్ది వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. 4 లక్షలు అప్పున్నారు అనుకోండి, ఇయర్కి వచ్చేసరికి దాన్ని 3 లక్షలు చేసేది. 4 లక్షలతో బ్యాలెన్స్ షీట్ స్టార్ట్ అవుతుంది మనకి అకౌంట్లో. ఈ ఇయర్లో మనం ఎంత కడితే అది ఇయర్లో తగ్గిపోయి మనం మళ్ళీ లోన్లు తీసుకుంటే అది యాడ్ అయ్యి ఇదే అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటికి అది బ్యాలెన్స్గా అది స్టార్ట్ అవుతుంది. అది ఎట్లాగో మన యొక్క కర్మ అనేటువంటిది లా ఈ జన్మలో మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ బేస్లో స్టార్ట్ అవుతుంది. మనం వీలైనంత అప్పులు తీర్చుకోవడానికి మన లైఫ్ ఈ విధంగా సాగితే మనం వీలైనంత అప్పులు తీర్చుకోగలుగుతాం అన్నటువంటిదిగా, లేదా వీలైనంత మన యొక్క సాధన అనేటువంటిది మనం చేసుకోగలుగుతాం, లేదా వీలైనంత నాలెడ్జ్ మనం పెంచుకోగలుగుతాం, వీలైనంత విజ్డమ్ మనం పొందాలి అన్నటువంటి దీనిగా ఈగో లైఫ్ అన్నటువంటి సెలెక్ట్ చేసుకుంటాం. It shows the close connection between that which is subjective and that which is tangible and seen. So close connection between subjective and objective ఈ రకంగా ఉంటుంది. The building of the physical body proceeds like that of the 3 stages during the prenatal period. So prenatal అంటే తల్లి గర్భంలో పిండం చేరడానికి ముందు జరిగేటువంటి కథ ఇది. The work of the building devas during the 3.5 months prior to the realization of life. This period sees the third stage of the building of the etheric body enter the bond. So 3.5 months. So the work of the building devas during the 3.5 months prior to the realization of life. Life అన్నటువంటిది రియలైజ్ అవ్వడానికి ముందు 3.5 months ముందు వీళ్ళు ఇదంతా కూడా చేరడం అనేటువంటిది. అంటే ఏంటి? దిస్ పీరియడ్ సీస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ద బిల్డింగ్ ఆఫ్ ద etheric body enter the form. The building work of the next 3.5 months of the gestation period, the final process of concretion carried on through the remaining 2 months. So 3.5, 2, total 9 months. సో ఫస్ట్ 3.5 monthsలో జరిగేటువంటిది ఏమిటంటే ఫస్ట్ మెంటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ ఈ లిజనింగ్ డివైస్ తోటి కట్టివ్వబడటం. తల్లి ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్, 3.5 months ప్రెగ్నెంట్ కంప్లీట్ అయ్యేటికి ఈ చరిత్ర అంతా కూడా తయారవుతుంది. తర్వాత ఇంకా మిగిలిన 3.5 monthsకి ద బిల్డింగ్ వర్క్ ఆఫ్ ది నెక్స్ట్ 3.5 months ఆఫ్ ది జెస్టేషన్ పీరియడ్. తల్లి గర్భంలో ఇంకొక 3.5 నెలల్లో ఇంకాస్త దేహం
చక్కగా తయారవబడటం, అన్ని అవయవాలు ఏర్పడుతూ ఉండడం ఇదంతా జరుగుతుంది. తల్లికి 7 నెలలు నిండేటికి ఇదంతా ఏర్పడుతుంది. తర్వాత ద ఫైనల్ ప్రాసెస్ ఆఫ్ కాన్క్రిషన్ క్యారీడ్ ఆన్ త్రూ ద రిమైనింగ్ 2 months. ఫైనల్ 2 monthsలో ఈ కాంక్రిషన్ అంటే అన్నీ కూడా చక్కగా అన్ని అవయవాలు చక్కగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ రకంగా 9 monthsలో ఇది చరిత్ర. సో ఫస్ట్ 3.5 monthsలో రెండో మెంటల్ ప్లేన్లో తయారవ్వబడటం, ఆస్ట్రల్ ప్లేన్లో తయారవ్వబడటం, తర్వాత ఫిజికల్ ప్లేన్లో తయారవ్వడం. ఇది ముఖ్యంగా జరిగేది. Students will here find it interesting to trace out the correspondence in this method of producing evolutionary manifestation in a planetary scheme with its rounds and races, and in a solar system with its manvantras and greater cycles. So ఎలా అయితే ఒక్కొక్క సైకిల్లోనూ, ఒక్కొక్క స్కీమ్లోనూ, ఒక్కొక్క రౌండ్లోనూ ఎలా అయితే భూమి కానీ, ప్లానెట్స్ కానీ, సోలార్ సిస్టమ్ కానీ విచ్చుకొని చక్కగా పరిపూర్ణత సాధించుకుంటూ వస్తుంటుందో ఆ రకంగా ఇక్కడ కూడా ఇది ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కనుక ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక మనలో అంటే తల్లి గర్భములో ఎలా అయితే పిండం ఏర్పడుట ఇదంతా ఎలా అయితే ఉందో, సో దిస్ ఇఫ్ యూ కుడ్ మ్యాచ్ విత్ ద క్రియేషన్ దెన్ యూ గెట్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో సృష్టి అనేటువంటిది అక్కడి నుంచి ఏర్పడటంలో కూడా అదే జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. సో ఈ రకంగా తల్లి గర్భంలో జరుగుతూ ఉన్నటువంటిది మనకి సృష్టిలో కూడా అదే విధమైనటువంటి ప్రక్రియ ఏర్పడుతూ తయారవబడుతుంది. In summing up this very cursory outline, the work of the etheric devas does not cease at the birth of the man, but is continued likewise in 3 stages which find a close analogy in the life period of a solar system. సో ఇదే రకంగా సోలార్ సిస్టంలో కూడా జరుగుతుంది. అయితే ఈథరిక్ అనేటువంటిది బర్త్ అయ్యేంత వరకే అని కాదు, తర్వాత కూడా ఈథరిక్ దేవాస్ డస్ నాట్ సీజ్ ఎట్ ద బర్త్ ఆఫ్ ది మ్యాన్. వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ అన్నటువంటిది, వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ అన్నటువంటిది మన ఫిజికల్ ప్లేన్ ఎలా అయితే మారుతూ ఉంటుందో ఏజ్ వైజ్, అది మంత్స్ వైజ్ అది ఎలా అయితే మారుతుంటుందో ఈథరిక్ ప్లేన్స్లో కూడా అది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ దేర్ వర్క్ ఈస్ డైరెక్టెడ్ టు ద స్టడీ ఇంక్రీజ్ of the human physical vehicle. సో ఫస్ట్ ఈథరిక్ దేవాస్ ఏంటంటే స్టడీ ఇంక్రీజ్ ఆఫ్ ది ఫిజికల్ వెహికల్. నెమ్మదిగా చిన్న పిల్లవాడుగా పుట్టినవాడు నెమ్మదిగా పెరగడానికి కావాల్సినటువంటి వాడికి బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా ఈథరిక్ ప్లేన్లో నుంచి వాడికి ఇవ్వబడుతుంది. సో దట్ ఇట్ మే ఫాలో యాక్యురేట్లీ ద లైన్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ది 2 సబ్టిలర్ బాడీస్. సో వాడి ఏజ్ వైజ్ వాడు పెరుగుతుంటే ఎంత పెరిగాడో అంత మెంటల్ మెచ్యూరిటీ, ఎంత పెరిగాడో అంత ఆస్ట్రల్ ప్లేన్ విచ్చుకొని ఉండుట, ఈ రకంగా వాడిలో జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ క్యారీడ్ ఆన్ టిల్ మెచ్యూరిటీ ఈజ్ రీచ్. సో మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఇది జరుగుతుంటే 14 years దాకా ఇది జరుగుతుంది. ద నెక్స్ట్ స్టేజ్ ఈస్ దట్ ఇన్ విచ్ దేర్ వర్క్ కన్సిస్ట్ లార్జ్లీ ఆఫ్ రిపేర్ వర్క్ అండ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద బాడీ డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ ఫుల్ మ్యాన్హుడ్, so that it can measure up to the purpose of the subjective life. తర్వాత తయారైనటువంటి బాడీ, ఫుల్గా తయారైనటువంటి బాడీని ఎప్పుడు ఏ రిపేర్లు రాకుండా వాటిని మెయింటైన్ చేస్తూ ఉండేటువంటి పని ఈథరిక్ బాడీలో ఉండేటువంటి వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళు ఆ రకంగా మనకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈథరిక్ ప్లేన్లో నుంచి వాళ్ళ ఎనర్జీ అనేటువంటిది ఇచ్చి దాన్ని రిపేర్ చేస్తుంటారు. ఎందుకు వాళ్ళు రిపేర్ చేస్తారంటే సబ్జెక్టివ్ లైఫ్లో వాడి యొక్క డెసిషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంత కార్యక్రమాన్ని నేను చేసుకోవాలి దేహం ద్వారా అనుకుంటుంది. దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఆ కార్యక్రమం వాడి ద్వారా నిర్వహింపబడటానికి వాళ్ళ యొక్క సహకారం అనేటువంటిది ఆ బాడీ కన్స్ట్రక్షన్లో వాళ్ళు చేసిస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. తద్వారా వాడు ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమం వాడు చక్కగా సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఇది చక్కటి సహకారంగా ఏర్పడడం అనేటువంటి విధానంలో ఇది భాగంగా ఉంటూ ఉంటుంది. The next stage is that in which their work consists largely of repair work and the preservation of the body. This purpose necessarily varies according to the stage of development of the man. Finally comes the stage when the work of the building ceases. So ఇది కొందరికి 10 ఏళ్ళు, కొందరికి 50 ఏళ్ళు, కొందరికి 100 ఏళ్ళు, అది ఎట్లా అయినా అది డిపెండ్స్ అపాన్ ద పర్సన్. అంతే. Finally comes the stage when the work of the building ceases. వర్క్ ఆఫ్ ది బిల్డింగ్ అయిపోయింది, ఆ స్టేజ్ వచ్చేస్తుంది. The vitality in the etheric body waxes dim and the process of destruction begins. సో ఎప్పుడైతే పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందో
అప్పుడు ఈథరిక్ బాడీ అనేటువంటిది వ్యాక్సింగ్. ఈథరిక్ బాడీ వ్యాక్సెస్ డిమ్, అది దానిలోంచి వచ్చేటువంటి ఎనర్జీ అనేటువంటి స్లోగా ఆగిపోతుండటంతో కన్స్ట్రక్షన్, అది ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ బిగిన్. బాడీలో డిసీజెస్ అనేటువంటి పెరిగిపోతుంటాయి. సో క్యూరబుల్ స్టేజెస్ నుంచి ఇన్క్యూరబుల్ స్టేజెస్లోకి డిసీజెస్ అనేటువంటి మారిపోతుంటాయి. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ క్యూరబిలిటీ, ఇన్క్యూరబిలిటీ. బాగా గుర్తుంచుకోండి, క్యూరబిలిటీ అండ్ ఇన్క్యూరబిలిటీ ఆఫ్ డిసీజ్ డిపెండ్స్ అపాన్ ద డెసిషన్ ఆఫ్ ది పర్సన్. వన్స్ హీ డిసైడ్స్ టు విత్డ్రా, ఎథరిక్ బాడీ విల్ వ్యాక్స్ డిమ్. అప్పుడు వాడికి ఉన్నటువంటి డిసీజ్ తగ్గదు. అంతకుముందు అదే జబ్బు వస్తే తగ్గిపోయింది, ఇప్పుడు అదే జబ్బు వస్తే ఆయనకి తగ్గట్లేదు. కారణం ఏమిటి అంటే లోపల ఉన్నటువంటి ఈథరిక్, లోపల ఉన్నటువంటి ఈగో, ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు లీవ్ ద బాడీ. అందుగురించి ఇదివరకు అదే జబ్బు తగ్గింది, ఇప్పుడు అదే జబ్బు తగ్గట్లేదు. అంతే రీజన్. అంతకుమించి అది మందు తప్పు కాదు, అది డాక్టర్ తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. అది the ego begins to call in his forces. The sound becomes faint and dim. Adi call in his forces anni kuda venakki vachestuntaru. The sound begins to faint and dim. There is less and less volume for the transmitters to pass on. So yoka transmitters taggipotuntaru. So sound becomes dim, transmitters reduce ayipotuntaru inka. And the initial vibration gets fainter and fainter. అంటే లోపల వచ్చేటువంటి థాట్ ఫారమ్, తర్వాత వర్డ్, ఇవన్నీ కూడా స్లోగా తగ్గిపోతుంటాయి. వెనకాల అలా చివరికి ముడుచుకుంటూ వెళ్ళిపోయి థాట్స్ అనేవి కూడా స్లోగా ఆగిపోతుంటాయి. అదే నెమ్మదిగా గుండె అనేటువంటిది, గుండెకి ఇంపల్సెస్ రావడం అనేటువంటిది ఆగిపోతుంది. స్లోగా అలా రిసీడ్ అయిపోతుంది. ద పీరియడ్ ఆఫ్ అబ్స్క్యురేషన్ కమ్స్ ఇన్. అదే ఫస్ట్ the physical body waxes weak and useless. Then the ego withdraws from the centers and functions for a few hours in the etheric double. అయితే ఫిజికల్ బాడీలోంచి ఈ రకంగా ఒక్కొక్కటి అలా విత్డ్రా అయిపోయి చివరికి ఎథరిక్ బాడీలో, అదే ఫిజికల్ బాడీలో ఒక్కొక్కటి అలా విత్డ్రా అయిపోయి ఫోర్సెస్ అన్నీ కూడా ఇలా వెనక్కి వెళ్ళిపోతాయి. వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి పూర్తిగా ఫిజికల్ బాడీ నుంచి ఈగో డిటాచ్ అయిపోతుంది. డిటాచ్ అయిపోయిన తర్వాత కూడా ఈథరిక్ బాడీలో ఇంకా స్టిల్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది అక్కడే. ఈథరిక్ బాడీ, ఈథరిక్ డబుల్, దిస్ ఇన్ టర్న్ ఈజ్ devitalized, and so the process is carried on till one by one the sheaths are discarded and the egoic shadow is dissipated. సో ఈగోయిక్ ప్లేన్లో ఉంటారు ఇంకా వాళ్ళు అక్కడే. ఈగోయిక్ ప్లేన్లో ఉంటుంటారు పాపం. వాళ్ళు మనని చూస్తుంటారు, వాళ్ళు మన ఎందుకురా ఇలా వీడు ఇదైపోతున్నాడే పాపం అది దాన్ని వాళ్ళు చాలా ఇదైపోతుంటారు. వాళ్ళు ఈగోయిక్ ప్లేన్లో, వాళ్ళు ఈథరిక్ ప్లేన్లో అక్కడే ఉంటారు. అంటే ఈథరిక్ డెన్స్ ఫిజికల్ విత్డ్రా అయింది, కానీ ఈథరిక్ ప్లేన్లో అక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు, ఆ సోల్గా అంటాం. సో ఈథరిక్ ప్లేన్లో అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొద్దిసేపు అక్కడే ఉంటారు. సో వీ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్ ఇఫ్ యూ కుడ్ ఇన్ ఈథరిక్ ప్లేన్. ఈథరిక్ ప్లేన్లో వాళ్ళతో మనం మాట్లాడచ్చు, మనం కావాలంటే చక్కగా బాగుంటుంది. అంటే బాగుండడం అంటే నా ఉద్దేశం ఆ కమ్యూనికేషన్ పెంచుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయడానికి కారణాలు కానీ అవన్నీ మనకి చక్కగా మనం బాధపడడం అనేటువంటి స్థితి నుంచి మనం పైకి వచ్చి మనం ఆలోచిస్తే, ఎస్ దే లెఫ్ట్ ద బాడీ ఫర్ సమ్ గుడ్ రీజన్, లెట్ అస్ నాట్ వీప్ ఫర్ ఇట్ అన్నట్టుగా ఉండి వాళ్ళు చక్కగా వాళ్ళు సంతోషంగా టేక్ బ్యాక్ అయిపోయేటట్టుగా వీళ్ళు ఆ విధంగా కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది. సో ఈథరిక్ ప్లేన్లో వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు విత్డ్రా అయ్యారనేటువంటి విషయాలు మనకి తెలియదు. దీన్నే మనకి అంటే మాస్టర్ సివివి గారు ఒక పిల్లవాడు చందు, ఆయన చాలా చిన్న పిల్లవాడు, ఆయన ఒక మహానుభావుడు. ఆయన మాస్టర్ సివి గారి యొక్క యోగం గురించి అందులో ఆయన యొక్క సహకారం అనేటువంటిది ఇవ్వడానికి ఆయన పుడతారు. పుట్టిన తర్వాత ఆయన వచ్చినటువంటి కార్యక్రమం అంటే ఈజ్ హార్డ్లీ మంత్స్ బాయ్. ఆయన మంత్స్ బాయ్గా ఉన్నప్పుడే మాస్టర్ సివి గారితో ఆయన యొక్క ప్రేయర్ రూమ్లో కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతుండేవి. ఎందుకంటే బాడీ చిన్నది కానీ సోల్ చిన్నది కాదు కదా. మనం ఎప్పుడు కూడా మన ఈ బుక్స్ చదువుకుంటున్నప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు చిన్నవాళ్ళు అంటే విత్ రెస్పెక్ట్ టు దేర్ ఫిజికల్ ఏజ్, బట్ విత్ రెస్పెక్ట్ టు దేర్ సోల్ వాళ్ళు మనతో కూడా ఈక్వలే. అందు గురించి వాళ్ళని కూడా వీళ్ళు ఈక్వల్గా చూస్తారు పెద్దవాళ్ళు.
సో చాలా గౌరవంగా చూస్తారు. సో ఆ రకంగా ఆయన చందు గారు మాస్టర్ శ్రీ గారికి చాలా యోగంలో చాలా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అనేటువంటి ఇస్తుండడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయనకి 2.5 సంవత్సరాలు ఏదో వచ్చిన తర్వాత ఆయన చందు గారు చనిపోవడం జరుగుతుంది. అంటే దేహం వదిలేయడం జరుగుతుంది. ఆయన భార్య గారు మాస్టర్ శ్రీ గారి భార్య గారు దాన్ని చాలా విలపిస్తారు. విలపించినప్పుడు ఈథరిక్ ప్లేన్లో ఆయన పైకి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అడుగుతారు, ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ హిమ్ అని అడుగుతారు. ఇప్పుడు మాస్టర్ శ్రీ గారు ఆవిడని ఈథరిక్ ప్లేన్లో ఆయనతో మాట్లాడడానికి పంపిస్తారు. పంపించినప్పుడు ఆవిడ అడుగుతుంది, నువ్వు వెనక్కి రా, నా కుమారుడు అది ఇది అంటే, లేదమ్మా నేను వచ్చిన పని ఇది పలానాది అది అయిపోయింది, అందుగురించి నేను బ్యాక్ వచ్చేస్తాను ఇదంతా. కనుక ఈ విధంగా ఈథరిక్ ప్లేన్లో మనం కమ్యూనికేట్ అవ్వడం అనేటువంటిది కొంత యోగం అదంతా బాగా చేసుకుంటే మనం వాళ్ళతోటి చక్కగా వాళ్ళు కూడా ఒక దివ్యమైనటువంటి వాళ్ళు మనం చూసాం అన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కనుక ఆ రకంగా ఈథరిక్ ప్లేన్లో వాళ్ళు ఇంకా కొద్దిసేపు అక్కడ ఉంటారు. తర్వాత నెమ్మదిగా ఈథరిక్ ప్లేన్లో నుంచి కూడా నెమ్మదిగా అలా వెళ్తారు, వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు అలా వెళ్ళిపోతారు. The work of the building devas. Let us now consider the work of the building devas on the 3 planes, dealing with them in 2 groups. Those who are connected with the permanent atoms, those who are responsible for the building process. So building అనేటువంటిది బిల్డింగ్ దేవాస్ 2 రకాలుగా ఉన్నారండి. who are connected with the permanent atoms. మనలో పర్మనెంట్ ఆటమ్స్ని అంటే మెయిన్గా మనకి బిల్డింగ్ కట్టేవాడు ఉన్నాడు అనుకోండి, మన ఇంటికి వాడు పెద్ద మేస్త్రి ఒకడు ఉంటాడు, వాడి కింద మేస్త్రులు కొందరు ఉంటారు. పెద్ద మేస్త్రి ఏం చేస్తారంటే మెయిన్ పాయింట్స్, అంటే ఉదాహరణకి ఓపెన్ ప్లాట్ ఇచ్చినప్పుడు దాన్ని రూమ్స్గా డివైడ్ చేయడానికి దానికి ఇక్కడ బేస్మెంట్ వేయాలి, ఇక్కడ బేస్మెంట్ వేయాలి, ఈ రకంగా మేజర్ పార్ట్స్కి ఆయన ఉంటాడు. తర్వాత దాని గోడలు కట్టేదంతా వీడు కట్టేస్తాడు, చిన్న మేస్త్రి. అది ఎట్లాగో మనలో కూడా పర్మనెంట్ ఐటమ్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి దేవతలు వేరు, తర్వాత బాడీని ప్రాసెస్లో కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు వేరు. ఈ రకంగా 2గా ఉంటారు వీళ్ళు. The devas of the permanent atoms. This particular group of devas are the aggregate of the lives who form the mental unit and the 2 permanent atoms. So permanent atoms అంటే వీళ్ళు మెంటల్ యూనిట్ పర్మనెంట్ atoms అంటే ఆస్ట్రల్ అండ్ ఫిజికల్, ఈ మూడింటిని మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు పర్మనెంట్ atoms. They, as we know, have their place within the causal periphery and are focal points of egoic energy. అవన్నీ కూడా ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఈగోయిక్ ఎనర్జీ. ఈగో వీటి ద్వారా మనకి కమ్యూనికేట్ అవుతుంటుంది కింద ప్లేన్స్కి, అది మనకు